చిన్న చేపను పెద చేప చిన్నమాయను పెనుమాయ ఇది స్వాహ అది స్వాహ ఎరకకుండా వచ్చావు ఎరకలేకపోయావు ఇది వేదం ఇదే వేదం. ఏందిది పద్యమా పాటనా? ఎటు కాకుండా వాడుతుంది, అయినా ఎందుకు వాడుతుంది అని అనుకుంటున్నారా? పాట లెక్క ఉండే ఆ పద్యం అప్పట్లో వచ్చిన మాయాబజార్ సినిమాలది. మరి ఇప్పుడెందుకు వాడిన అంటే వరంగల్ జిల్లాల సైబర్ మోసగాళ్ళ చేతికి ఎక్కిన ఒక డిప్యూటీ తహసీల్దార్ సారు స్టోరీ చూస్తుంటే ఆ పద్యం యాదికొచ్చింది. అసలు కథ ఏందో అరుచుకొని రాపోర్రి. ఈ పాటకు స్టోరీకి ఉన్న లింక్ ఏందో ఈ స్టోరీ చూసుకుంటా పోతే ఆటోమేటిక్గా అర్థమవుతుంటది. కానీ మొదలు అసలు ముచ్చట్లకు పోదాం. ఈ నడమ మందికి మాయమాటలు చెప్పి బెదిరించి భయపెట్టించి ఆశ పెట్టి అకౌంట్లు ఎట్లా ఊడ్చుకోబోతున్నారో చూస్తున్నాం కదా సైబర్ దొంగలు. అయితే ఊకే చెప్పిందే చెప్తుంటే నమ్ముతలేరు జనాలు. వాళ్ళు కూడా జర తెలివికి వచ్చిరు కదా. మీదికెళ్ళి ఫోన్లలో కాలర్ ట్యూన్లను కూడా పెట్టిచ్చిరు సర్కారోళ్ళు. ఇక అందుకే ఐడియా మార్చినట్టుర్రు. హలో, నేను ఏసీబీ అధికారిని మాట్లాడుతున్నా. మీ మీద అవినీతి ఆరోపణలున్నాయి, మా దగ్గర ఆధారాలున్నాయి, తొందరలోనే మీ మీద దాడి చేస్తున్నాం అని భయపెట్టిస్తున్నారట. ఈ నడమ నిజంగానే ఏసీ బోలు మంచి ఊపి మీద ఉన్నారు కదా. ఇక 4 వద్దుల కిందట వరంగల్ జిల్లా సంగెం మండలం పంచాయతీరాజ్ శాఖ ఏఈ రమేష్ అన్నట్టు ఆయన లంచం తీసుకుంటుంటే దొరకబట్టిరు కూడా. ఇక ఇదే మంచి మోకా అని ప్లాన్ వేసి అదే సంగెం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కొలువు చేసి అధికారులను టార్గెట్ చేసిరట. మొదలక్కడ ఎంపీడీఓకు ఎంపీఓకు ఫోన్ కొట్టి, నేను ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నా, మీ మీద అవినీతి ఆరోపణలున్నాయి, 2 లక్షలు ఇస్తే వదిలేస్తాం, లేకపోతే దాడి చేయక తప్పదు అని అనుకుంటా భయపెట్టే చూస్తే వాళ్ళు అసలే జంకలేదట. అరే మీరు ముదురులు అయితే మేము దేశ ముదురులం రా అన్నట్టు మాట్లాడిరట. అయితే ఆ ఇద్దరు అధికారుల మీద టార్గెట్ మిస్ఫైర్ అయింది. కానీ యోగి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ సార్ మాత్రం ఆ సైబర్ దొంగని టార్గెట్కు బరాబర్ చిక్కిండు. 2 లక్షలు ఇస్తావా దాడి చేయమంటావా అని భయపెడితే, సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్, ఇప్పుడైతే నా దగ్గర 80,000 ఉన్నాయి సార్, మిగతా డబ్బులు 2-3 రోజుల్లో అరేంజ్ చేస్తా అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా 80,000 టక్కున పంపిండట. అప్పటికే సార్కు సల్ల చెమటలు పుట్టినట్టున్నాయి. ఇక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు సార్కు ఆలస్యంగా లైట్ వెలిగిందట నేను మోసపోయినా అని. ఇక అప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ బెదిరించిన వాళ్ళు ఎవరు, వాళ్ళకు వీళ్ళందరి ఫోన్ నెంబర్లు ఎట్లా ఎరికైనాయి అని ఎంక్వైరీ చేస్తున్నారట. అది జరిగిన స్టోరీ. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే ఇది స్వాహ అది స్వాహ అన్నట్టు ఎంత కష్టపడి ఎంతమంది తాన పోగేసిన పైకమో సారు ఆ సైబర్ దొంగనికి పంపినాయి. పొట్టోళ్ళ నెత్తిని పొడుగోడు కొడితే పొడుగోని నెత్తిని పోషమ్మ తల్లి కొట్టినట్టు అయింది కదా. మరి లేకుంటేంది, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నీ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆడెవడో ఫోన్లో బెదిరిస్తే ఎవడ్రా నువ్వు, నేను అవినీతి చేసుడేంద్రా బద్మాష్ అని ఉల్టా వాడిని తిట్టి ఫోన్ పెట్టేయాలి కదా. కానీ వానికి భయపడి పైసలు పంపిండంటే చిన్న చేపను పెద్ద చేప చిన్నమాయను పెనుమాయ ఇది స్వాహ అది స్వాహ అయినట్టేనా కాదా అనుకుంటున్నారట. ఈ ముచ్చటిని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న సంగెం మండలంలో ఉండే పబ్లిక్ అంతా.